వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము మ్యాట్రిసెస్ ఇంటర్ మ్యాథ్స్ 1A మ్యాట్రిసెస్ టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఎక్సర్సైజ్ 3Cలో రోమన్ నెంబర్ 2లో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది రోమన్ నెంబర్ 4లో 4th ప్రాబ్లం. ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ షో దట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ సిమెట్రిక్ అనేసి మనల్ని చూపించమంటున్నారు. ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్సెస్ తీసుకొని ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ అనేది సిమెట్రిక్ అనేసి చూపించాలి. మనకి ఇష్టం ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు కదా. మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే కన్సిడర్ ఏ ఈజ్ ఈక్వల్ 5 4 3 2 అనేది ఒక మ్యాట్రిసెస్ తీసుకున్నానండి. స్క్వేర్ మ్యాట్రిసెస్ అంటే ఏంటిది, రో ఉండు కాలమ్స్ సేమ్ ఉండాలి కదా. అంటే రో అంటే 2 rows ఉన్నాయి, 2 columns ఉన్నాయి కాబట్టి 2 into 2 మ్యాట్రిసెస్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. 2నే కాదండి 3 కూడా తీసుకోవచ్చు. 3/3 మ్యాట్రిసెస్ అంటే ఏంటిది, 3 rows and 3 columns అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకోమన్నారు కాబట్టి నేను నాకు ఇష్టమైన ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. 5 4 3 2 అనేసి ఒక మ్యాట్రిక్స్. ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, మనము సిమెట్రిక్ అవ్వాలి అని అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ హోల్ ట్రాన్స్పోర్ట్ అనేది చూపిస్తే దీన్ని మనము సిమెట్రిక్ అనేసి చెప్పొచ్చు. ఏంటి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ ఇజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ హోల్ ట్రాన్స్పోర్ట్ అయితే సిమెట్రిక్ అనేది అవుతుంది. అంటే కన్సిడర్ మనం ఒక వాల్యూ తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏ ట్రాన్స్పోర్ట్ కావాలి కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ రోస్ అవుతాయి కాబట్టి 5 4 3 2. ఇదేంటండి ఏ ట్రాన్స్పోజ్ ఏమొచ్చింది 5 3 4 2. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనము ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రాసుకుంటున్నాం. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ ఏ అంటే ఏంటి 5 4 3 2. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏముంది, ఇప్పుడు వచ్చిన వాల్యూ 5 3 4 2. ఇప్పుడు దీన్ని మల్టిప్లై కదా మనం చేయాల్సింది. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే మల్టిప్లై కాబట్టి ఫస్ట్ ఇది మ్యాట్రిక్స్ అంటే 2/2 మ్యాట్రిక్స్, ఇది ఈక్వల్ అవుతుంది సేమ్ కాబట్టి మనం ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాం. 5 into 5 ఎట్లా చేయాలో తెలుసు కదండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం. 5 into 5 ప్లస్ 4 into 4. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది కానీ ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే 5 into 3 ప్లస్ 4 into 2. అదేవిధంగా ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం అంటే 3 into 5 ప్లస్ 2 into 4. అదేవిధంగా నెక్స్ట్ ఫస్ట్ రో అయిపోయింది ఫస్ట్ కాలం కాబట్టి ఫస్ట్ సెకండ్ రో సెకండ్ కాలం నెక్స్ట్ 3 into 3 ప్లస్ 2 into 2 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందంటే 5 5 25 ప్లస్ 16. నెక్స్ట్ అదేవిధంగా 15 ప్లస్ 8. అదేవిధంగా 15 ప్లస్ 8 3 into 3 ఎంత 9 ప్లస్ 4. ఇప్పుడు ఇది ఏమవుతుందని వీటిని యాడ్ చేస్తే 25 16 యాడ్ చేస్తే ఎంత 25 16 11 41. నెక్స్ట్ 15 8 15 8 23. నెక్స్ట్ అదేవిధంగా 15 8 అంటే 23 9 ప్లస్ 4 ఏమవుతుంది 30. ఇది ఏంటండి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇది ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మనకు కావాల్సిన ఫస్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటండి ఏ ట్రాన్స్పోర్ట్ హోల్ ట్రాన్స్పోర్ట్ కదా చేయాల్సింది, ఇది వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం ఈ రెండు ఈక్వల్ అని చూపిస్తే ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు దీనికి హోల్ ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ కాలమ్స్ కాబట్టి 41 23 నెక్స్ట్ 23 30. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అనేది సమానంగా వచ్చాయి చూడండి. 41 41 23 23 23. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఈ రెండు ఈక్వల్ అని చూపిస్తేనే కదా సిమెట్రిక్ అవుతుంది. అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఇది ఏంటి, దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్.
మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుందామండి. ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ షో దట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అనేది సిమెట్రిక్. ఏ సిమెట్రిక్ అని అంటే కావాలి అని అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని సమానం అని చూపిస్తే సిమెట్రిక్ అనేది అవుతుంది. ఫర్ ఎనీ మ్యాట్రిక్స్ అంటున్నాడు కాబట్టి నాకు ఇష్టమైన ఒక వాల్యూని స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకొని ఫస్ట్ దానికి ట్రాన్స్పోజ్ చేశాను. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోజ్ కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ రోజ్ అవుతాయి కాబట్టి 5 4 3 2. ఇప్పుడు ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయడం అందరికీ గుర్తుంది కదండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం. అదేవిధంగా నెక్స్ట్ రో ఫస్ట్ కాలం, నెక్స్ట్ రో సెకండ్ కాలం, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ యొక్క వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అయింది కాబట్టి దానికి హోల్ ట్రాన్స్పోజ్ చేయాలి కాబట్టి దాన్ని 41 మళ్ళీ రోస్ కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ రోస్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.